మిత్రులారా, నేను ఈరోజు చెప్పబోయే అంశము ఫ్రీ పాస్‌బుక్. ఈ ఫ్రీ పాస్‌బుక్ అనే అంశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా కీలకమైన అంశాన్ని చోటు చేసుకుంది. సుమారు 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతులందరికీ పాస్‌బుక్ నిలుపుదల చేసి, భూమి యాజమాన్యపు హక్కు పత్రాన్ని లేకుండా చేసింది. అయితే ప్రస్తుతం నిన్న గాక మొన్న జరిగిన అమరావతిలో జరిగిన సచివాలయంలో రెవెన్యూ సమావేశంలో మన శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ ఫ్రీ పాస్‌బుక్ క్యూఆర్ కోడ్‌తో కూడిన అత్యంత నాణ్యమైన పాస్‌బుక్కు అందరికీ అందేలా ఏర్పాటు చేయాలి, చర్యలు తీసుకోవాలని నేను స్పష్టంగా వివరించారు. అలాగే మన అనగాని సత్యప్రసాద్ గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌బుక్‌ని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులందరికీ ఆగస్టు 15, 2025 రోజున ఒక పండుగ వాతావరణంలో అందరూ ఆనందంగా ఉండేలాగా, అందరికి గుర్తుండేలాగా పాస్‌బుక్‌ని మంజూరు చేస్తామని ఆయన స్పష్టంగా నిన్న వెలువరించారు. ఈ పాస్‌బుక్కులో ఉన్న క్యూఆర్ కోడ్‌ని మనం స్కాన్ చేయగానే అందులో ఉన్న సర్వే నంబర్ తాలూకు పొలం యొక్క దిశ, అలాగే బౌండరీసు, ఆ మ్యాపు, విలేజ్ మ్యాప్ అంతా కూడా స్పష్టంగా కనిపించే విధంగాను, అలాగే ఆధార్ లింక్ చేసే సర్వే నంబర్‌ని ఆధార్ నంబర్ కొట్టగానే ఆధార్ నంబర్‌లో ఉన్న వ్యక్తి తాలూకు భూములు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాయో కూడా తెలిసే విధంగా ఏఐ టెక్నాలజీని దాంట్లో పొందుపరిచి, వినియోగించి కూడా ఈ పాస్‌బుక్‌లు మీకు అందే విధంగా చూస్తామని, అలాగే పాస్‌బుక్‌లకి రంగులు కేటాయించడం జరుగుతుంది. ఆ రంగులు ప్రభుత్వ భూమికి అయితే ఒక రంగు, జిరాయితీ భూమికైతే ఒక రంగు, ఇలా పలు రంగులు ఇవ్వడం వల్ల ఆ రంగులను బట్టి కూడా ఏ పాస్‌బుక్ ఏ భూమి అనేది స్పష్టంగా తెలుస్తుందని, అలాగే రెవెన్యూలో ఉన్న సమస్యల్ని అతి త్వరితగతిన మేము సాల్వ్ చేస్తాము. అలాగే రీసర్వే అవ్వకుండా ఉన్న అన్ని గ్రామాల్ని కూడా రాబోయే 2027 డిసెంబర్ నాటికి పూర్తిగా అన్ని గ్రామాలు కూడా రీసర్వే పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని వారు నిన్న పలు పలు మాటల్ని మనకి స్పష్టంగా చెప్పారు. అలాగే ఈ పాస్‌బుక్ లేకపోవడం వల్ల భూమి కొన్న రైతు తన భూమిని ఆ ప్రాంతంలో ఉన్న సొసైటీలో తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకొని ఆ భూమి సాగు చేసుకుంటూ ఉండేవారు. ఈ పాస్‌బుక్‌లు లేని వాటికి మేము లోన్ ఇవ్వమంటూ చాలా బ్యాంకర్సు ఇబ్బంది పెడుతున్నారు. పాస్‌బుక్‌కి లోన్ ఇవ్వడానికి అసలు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చాలా స్పష్టంగా నిన్న జరిగిన సమావేశంలో చెప్పడం జరిగింది. కావున బ్యాంకర్స్ అందరూ కూడా దయచేసి రైతులను ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఆన్‌లైన్‌లో అడంగల్ 1/6 ఓపెన్ చేస్తే మీకు వెబ్ ల్యాండ్ ఉంది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రైతు ఆ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందని ఆ సర్వే నంబర్‌ల ఆధారంగా, ఖాతా నంబర్‌ల ఆధారంగా, ఎల్‌పీ నంబర్‌ల ఆధారంగా మీరు లోన్ మంజూరు చేయమని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కావున దయచేసి అందరూ కూడా రైతుల్ని ఎవరు ఇబ్బంది పెట్టవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. జై హింద్.